యేసయ్య జీవిత చరిత్ర బయోగ్రఫీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పార్ట్ 11. సో ఆయన ఆయన గురించి కంప్లీట్గా మనం తెలుసుకుంటున్నాము. ఆయన జననము, ఆయన యొక్క బాల్యము, ఆయన యొక్క ఆ, పరిచర్య, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ప్రార్థనలు అన్నీ కూడా మనం క్లియర్గా నేర్చుకుంటున్నాము. సో ఇప్పుడు మనం ఆయన బోధనల గురించి నేర్చుకుంటున్నాము. సో జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చి మనకు ఏమి బోధించాడు, ఎలా బోధించాలి, సో ఇవన్నీ కూడా మనకు చెప్పాడు. సో ఈ జీసస్ క్రైస్ట్ బోధించిన బోధనలు, యేసుప్రభు వారు బోధించిన బోధనలు ఎవ్వరు కూడా చెప్పలేని గొప్ప గొప్ప మర్మాలు బోధించాడు. చాలా ముఖ్యం, నాకు చాలా ఇష్టం యేసుప్రభు వారు బోధించిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు ఆ మాటలన్నీ కూడా. సో చిన్న చిన్నే కానీ అది చాలా ఇంపాక్ట్ కలుగజేస్తాయి. సో ఎవరిని తీర్పు తీర్చకూడి అని యేసుప్రభు వారు చెప్పారు. కానీ మనం ప్రతిరోజు ఎవరో ఒకరిని తీర్పు తీరుస్తుంటా అంటాం. సో అలా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఆయన బోధించాడు. సో ఆయన బోధించిన బోధనలు మాత్రం మనం స్ట్రిక్ట్గా ఫాలో అయితే చాలా గ్లోరీ చూస్తాం, మనం దేవుడి యొక్క గ్లోరీని చూస్తాము. చూద్దాం ఈరోజు కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. సో ఇది యేసు ప్రభు వారు చెప్పారు. అడుగుడి నీకు ఇయ్యబడును. సో అడగమంటున్నాడు, అడిగిన తర్వాత వెతుకుడి మీకు దొరుకును అంటున్నాడు. సో వెతకకుండా మనకు దొరకదు. సో యేసు ప్రభు వారు ఒకటి చేయమన్నాడు అంటే అది చేయాల్సిందే. అడగమన్నాడు, వెతకమన్నాడు, తట్టమన్నాడు. సో ఈ మూడు మాత్రం ప్రాసెస్లో మనం చేస్తే మనం ఆశీర్వాదం పొందుకుంటాము. సో వెతుకు ప్రతివానికి దొరుకుతుందట, తట్టు ప్రతివానికి తీయబడునట. సో కాబట్టి నీ యొక్క ప్రయత్నము, నీ ప్రయాసంలో, నీ ప్రార్థనల అన్నీ కూడా సమపాలనలో వెళ్ళాలి. ప్రార్థించాలి, ప్రయత్నించాలి, ప్రార్థించాలి, ముందుకు సాగాలి. సో అంతేకాని ప్రార్థన మాత్రమే చేస్తే పనులు జరగవు, ప్రయత్నిస్తే మాత్రం పనులు జరగవు. ప్రార్థనతో పాటు ప్రయత్నం కూడా బలంగా ఉండాలని ప్రార్థించాలి. సో మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన. సో మనము మన పిల్లలకు మంచి భోజనాన్ని ఇస్తాం, మంచి బట్టలను ఇస్తాం, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము. సో మంచి మంచి ప్రాస్పరిటీ, మంచి జీవితం ఉండాలని మనం చూస్తాము. సో అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనకు మంచి జీవితాన్ని, మంచి జీవనాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. సో కాబట్టి మీలో ఏ మనుషుడైనను, అంటే మనలో ఏ మనుషుడైనను, మనము తన కుమారుడు అంటే మన పిల్లలు తన్ను రొట్టెను అడిగిన ఎడల, అంటే అన్నం పెట్టమని అడిగితే మనము రాతినిస్తామా? ఇవ్వము కదా. చేపను అడిగిన ఎడల పామునిచ్చిన ఇవ్వము కదా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులిని నెరిగి ఉండగా. ఎంత చెడ్డవాడైనా గుర్తుపెట్టుకోండి, వాడు ఎంత మోసగాడైనా, ఎంత చెడ్డవాడైనా వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని, మంచి బ్రాండెడ్ బట్టలు ఇవ్వాలని ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులు పిల్లలను మంచి పోషించాలని చూస్తుంటా అంటారు. సో మనం మనుషులమై ఉండి, మనం చెడ్డవాళ్ళమై ఉండి మనం పిల్లలకు మంచి ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు పరలోకపు మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును కదా. చూసారా, పరలోకపు తండ్రి ఆయన లోపల ఎలాంటి చెడు లేదు, ఎలాంటి దుర్నీతి లేదు, ఎలాంటి దుర్బుద్ధి లేదు. సో మన లోపల ఎంతో కొంత చెడు ఉంది, ఎంతో కొంత దుర్బుద్ధి ఉంది, ఎంతో కొంత అపవిత్రత ఉంది మన లోపల. సో ఎంతో కొంత చెడు ఉండి, ఎంతో కొంత అపవిత్రత ఉండి మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని, మంచి బ్రాండెడ్ బట్టలు ఇవ్వాలని, మంచి హ్యాపీ లైఫ్, వెల్దీ లైఫ్ ఇవ్వాలని మనం అనుకున్నప్పుడు మన పరలోకపు తండ్రి మనకంటే నీతిమంతుడు, మనకంటే పరిశుద్ధుడు, మనకంటే పవిత్రుడు. ఆయన లోపల ఎలాంటి దుర్నీతి లేదు, దుర్బుద్ధి లేదు, దురాలోచన లేవు. అలాంటి తండ్రి మనం అడుగువారి కంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. సో శ్రేష్టమైనదే ఇస్తాడు, పవిత్రమైనది, పరిశుద్ధమైనదే ఇస్తాడు. ఆయన నీకు నచ్చేదే ఇస్తాడు. ఆయన నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే బహుశ్రేష్టమైనదే ఇస్తాడని ఇక్కడ వాక్యం ద్వారా తెలియబడుతుంది. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయడి. మనం ఎంతసేపు వాళ్ళు బాగుంటే బాగుండు, వాళ్ళు ఇలా ప్రవర్తిస్తే బాగుండు, అలా ప్రవర్తిస్తే బాగుండు అని ఎదుటి వాళ్ళని అంటాం. కానీ మనము బాగుండాలి, మనము బాగా ప్రవర్తించాలి, మనలో మార్పు రావాలి, మనలో ప్రవర్తన మార్చుకోవాలని మనం ఎప్పుడు అనుకోమండి. ఎంతసేపు వాళ్ళు ప్రవర్తన మారితే బాగుండు, వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచిగా మారితే బాగుండు, వాళ్ళు మూర్ఖుగా ఉన్నారు, మంచిగా మాట్లాడితే బాగుండు అని అనుకుంటాం. కానీ మనము ఎప్పుడు మారాలని ఎప్పుడు ఆలోచించాము. ఎప్పుడైతే నువ్వు మారాలని ఆలోచించావో అప్పుడే నీకు ఆశీర్వాదం మొదలవుతుంటుంది. మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది.
సో మన అందరం కూడా అవతలోడు అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు అనుకుంటాం, కానీ మనం ఇది చేయాలని మాత్రం అనుకోము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఇతరులను ఆశిస్తుంటా అంటాడు. సో వాళ్ళ సొమ్మును ఇతరులు ఆశిస్తే తట్టుకోలేడు. సో కానీ ఇతడు మాత్రం ఇంకొకరి సొమ్మును ఆశిస్తుంటా అంటాడు. అది కరెక్ట్గా అనిపిస్తుంది. అంటే మనం ఎన్ని తప్పులు చేసినా కూడా మనకు కరెక్ట్ అనిపిస్తుంది, కానీ అవతలోడు ఏదైనా ఒక్క తప్పు చేసినా కూడా అది మనకు రాంగ్గా కనపడుతుంటుంది. సో అలా కాకుండా ఫస్ట్ నువ్వు ఏదైనా కూడా అవతల వాడి వర్షన్ గురించి కూడా నువ్వు ఆలోచించమంటున్నాడు. మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురు, అలాగనే మీరును వారికి చేయుడి. సో మనం ఎప్పుడైనా మన వర్షన్ నుంచి కాదు, అవతలి వారి వర్షన్ గురించి కూడా ఆలోచించాలని దేవుడు చెప్తున్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. సో ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క ద్వారము ఇరుకు ద్వారం అండి. సో మనకు అందరిలాగా లగ్జరీ ఉండదు, అందరిలాగా మూవీస్ చూడము, అందరిలాగా మాట్లాడము, అందరిలాగా మనము ఫీలింగ్స్ ఎమోషన్స్ని చూపించము. సో మన ద్వారము ఇరుకు ద్వారము. సో మన స్ట్రిక్ట్ లైఫ్, డిసిప్లైన్ లైఫ్, మన క్రిస్టియన్ లైఫ్. సో ఇదంతా కూడా ఇరుకు ద్వారము. అందరూ లిక్కర్ ఆల్కహాల్తో మనం అలా తాగొద్దు, అందరు డ్రగ్స్ తీసుకుంటారు మనం తీసుకోవద్దు, అండ్ అందరూ సినిమాలు చూస్తారు మనం చూడొద్దు. సో డిసిప్లిన్ లైఫ్ ఇరుకు ద్వారము. అందరికీ కోపము ద్వేషం వస్తే చూపిస్తుంటా అంటారు, బట్ మనము మాత్రం ఆ కోపాన్ని ద్వేషాన్ని చూపించకుండా ప్రేమనే బయటికి తీయాలి. ఇరుకు ద్వారము, అదే ఇరుకు ద్వారము. నాశనకు పోవు ద్వారము వెడల్పును. సో వాళ్ళందరూ కూడా ఆ ద్వారంలో వెళ్తున్నారు. సో అదంతా నాశనానికే దారి తీస్తుంది. ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. చూసారా, నాశనానికి వెళ్ళే దారి చాలామంది కోరుకుంటారు, అందులో వెళ్ళాలని చాలామంది అనుకుంటారు. సో బట్ మనము మాత్రం ఇరుకు ద్వారాన్ని ప్రవేశిద్దాం. ఎందుకంటే అది నాశనానికి వెళ్ళే ద్వారం మనకొద్దు, అది ఎంత వెడల్పున్నా మంచిదే, వద్దు. సో అందరిలాగా మనము ఉండలేము, ఉండొద్దు కూడా. సో మనం దేవుడి పిల్లలము. సో దేవుడికి నచ్చినట్టుగా, దేవుడు మెచ్చినట్టుగా ఉండాలి. ఈ లోకం నచ్చినట్టుగా, లోకం మెచ్చినట్టుగా మనం ఉండకూడదు. కాబట్టి నాశనం నాకు పోవు ద్వారము వెడల్పు, కాబట్టి ఆ ద్వారాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకోవద్దు, ఎందుకంటే అది నాశనానికి తీసుకెళ్తుంది. కాబట్టి జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఆ కొందరిలో ఎవరు ఉండాలి? మనము ఉండాలి. సో జీవమునకు పోవు ద్వారము. సో ఒకరు తిడుతున్నారు మనల్ని, సో మళ్ళీ మనం తిట్టద్దు. సో అదే ఇరుకు ద్వారము. ఒకరు మనల్ని విమర్శిస్తున్నారు, తిరిగి మనం విమర్శించద్దు. ఒకరు మనల్ని హింసిస్తున్నారు, తిరిగి మళ్ళీ మనం హింసించద్దు. ఇదే ఇరుకు ద్వారము అంటే. సో స్ట్రిక్ట్ లైఫ్ అండ్ సిన్సియర్ లైఫ్. మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంచుకోవాలి, మన ఫీలింగ్స్ మన కంట్రోల్లో ఉంచాలి, ఎవరికి కూడా చూపించద్దు. అలా ఉంటుంది ఇరుకు ద్వారము. సో జీవం నాకు పోవు ద్వారము. సో ఆ సఫరింగ్ గుండా వెళ్తాం చూసావా, ఇరుకు ద్వారం గుండా వెళ్తాం చూసావా, అదే జీవానికి తీసుకెళ్తుంటా ఉంటుంది. సో వెడల్పు ద్వారంలో వ్యభిచారులు, నరహత్య చేసేవాళ్ళు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దొంగతనం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వెడల్పు ద్వారంలోకి వెళ్తారు. అదంతా నాశనానికి దారి తీస్తుంది. మనం వెళ్ళాల్సిన ద్వారము జీవమునకు వెళ్ళే ద్వారము. ఆ దారాన్ని వెళ్ళే వాళ్ళు కొంతమంది అని అంటున్నాడు, కనుగొని వారు కొందరే. ఆ కొందరిలో మనం ఎందుకు ఉండొద్దు అని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పటికైనా జీవమే, మరణము మరణమే. సో మంచే, చెడు చెడే. 100 సంవత్సరాలకైనా చెడు చెడే అండి. 100 సంవత్సరాల తర్వాత అయినా కూడా మంచే. ఈరోజు మనం ఒక మంచి పని చేసాం, 10 సంవత్సరాలకైనా అది తిరిగి మన దగ్గరకు వస్తుంది. ఈరోజు చెడు చేసాం, 20 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఆ చెడు నీ దగ్గరకు వస్తుంది. సో మంచి ఎప్పటికైనా మంచే, చెడు ఎప్పటికైనా చెడే. కాబట్టి ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని మనము ఆలోచించాలి. అబద్ధ ప్రవక్తలను జాగ్రత్త పడుడి. సో ఈ అంత్య దినాలలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, వచ్చి మనల్ని మబ్బు పెట్టాలని, మాయ చేయాలని, లేకపోతే మోసం చేయాలని, లేకపోతే అబద్ధ ప్రవక్త రూపంలో వచ్చి మనల్ని సంఘంలో నుంచి డైవర్ట్ చేయాలని, లేకపోతే ఇంకా లేనిపోని మాటలు చెప్పి యేసయ్యకు దూరం చేయాలని చూస్తుంటా అంటారు. సో యూ షుడ్ ఆల్వేస్ కనెక్ట్ విత్ యువర్ గాడ్ ఓన్లీ. అందుకే నువ్వు ప్రార్థించుకోవాలి, ఏ అబద్ధ ప్రవక్త కానీ, ఏ అబద్ధ మ్యాన్ ఆఫ్ గాడ్ కానీ నాకు పరిచయం కాకుండా కాపాడు ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు అలాంటి వాళ్ళను దూరం చేస్తాడు. కాబట్టి అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల
గొర్రెల చర్మములు వేసుకొని, సో పైకి మాత్రము గొర్రెల చర్మము అంటే సాఫ్ట్గా కనపడతారు, నీటిగా కనపడతారు, మీ యొద్దకు వత్తరు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. సో లోపల మాత్రము క్రూరమైన తోడేళ్ల రూపంలో ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు తోడేళ్ళ పని ఏంటిది? ఎప్పుడెప్పుడు ఎవరిని చంపుదామా, ఎవరిని మోసం చేద్దామా. తోడేళ్ళ పని ఏంటిది? ఎప్పుడెప్పుడు ఎవరి రక్తం త్రాగుదామా, ఎవరిని నాశనం చేద్దామా అనే స్వభావము తోడేళ్ళు కలిగి ఉంటుంది. మేక స్వభావము సాత్విక స్వభావం. అంటే పైకి మాత్రము వాళ్ళు సాత్వికంగా కనపడతారు, పైకి మాత్రం వాళ్ళు హంబుల్గా కనపడతారు, పైకి మాత్రము వాళ్ళు సాఫ్ట్గా కనపడతారు, కానీ లోపల మాత్రము క్రూరమైన తొడేళ్ళు స్వభావము, అహంకారముతో, గర్వముతో, లోపల మాత్రము అనేకమైన వ్యసనాలతో ఉంటారు, కానీ పైకి మాత్రము సాఫ్ట్గా కనపడతారు, మేకలాగా కనపడతారు. సో ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, జాగ్రత్త పడుడి అని అంటున్నాడు దేవుడు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. సో ఎవరైనా కూడా ఒక్కసారి మోసం చేయొచ్చు, రెండుసార్లు మోసం చేయొచ్చు. వాళ్ళు మాట్లాడే మాట ఏదో ఒక రోజు బయటపడుతుంది, వాళ్ళు ఆలోచించే విధానం ఏదో ఒక రోజు బయటపడుతుంది, వాళ్ళ చెడు ఎప్పటికైనా బయటపడుతుంది. సో అందుకే చెప్తున్నా కదా, మనం ఎవరినైనా కూడా మోసం చేయలేము. ఒక రోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 3వ రోజు దొరికిపోతారు. సో అదే అంటున్నాడు, వాళ్ళ ఫలము, వాళ్ళ ప్రవర్తన, వారు మాట్లాడే విధానం బట్టి మనం వాళ్ళ అబద్ధ ప్రవక్తల, నిజమైన ప్రవక్తల మనం తెలుసుకుంటాము. మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లలో అంజరూప పండ్లైనను కోయిదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును. సో లోపలంతా చెడు పెట్టుకొని బయటికి మంచి మాట్లాడినంత మాత్రాన ఏదో ఒక రోజు మాత్రము ఆ చెడు అనేది బయటపడుతుంటుంది. సో ఎవరైనా కూడా అండి కొంతవరకే వాళ్ళు నటించగలుగుతారు, జీవితాంతం నటించలేరు. సో మనసులో ఏదైతే ఉంటుందో అది బయటికి ఖచ్చితంగా వస్తుంటుంది. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును. సో ఒక చెట్టు తీయటి మాడి పండ్లు ఉన్నాయి అనుకోండి, ఆ పండ్లన్నీ తీయగా ఉంటాయి, ఆ చెట్టుకు వచ్చే పండ్లన్నీ తీయగా ఉంటాయి. ఒక చెట్టు పుల్లటి మామిడి పండ్ల చెట్టును అనుకోండి, ఆ చెట్టుకు వచ్చే పండ్లన్నీ కూడా పుల్లగా ఉంటాయి. కాబట్టి నువ్వు అంతేకాని ఒక చెట్టుకి ఒక పండు తీయగా, ఒక పండు పుల్లగా ఉండదు. ఏదైనా ఒకటే స్వభావం కలిగి ఉంటుంది. అలాగే ఒక మనిషి కూడా లోపలంతా దురాశతో, దుర్బుద్ధితో, దురాలోచనతో నిండుకొని బయటికి ఎంతవరకు నటించినా కూడా వాళ్ళ ఫలాలు బయటపడతాయి, వాళ్ళు చేసే క్రియలు బయటపడతాయి. అందుకే డూ గుడ్ ఆల్వేస్, బీ పాజిటివ్ ఆల్వేస్. ఎప్పుడు అయినా కూడా పాజిటివ్గా ఉండండి, మంచిగా ఉండండి, లోపల స్వభావాన్ని మార్చుకోండి. నీ లోపల స్వభావం ఎలా ఉంటుందో బయట స్వభావం కూడా అలాగే ఉండాలి. సో లోపల ఒకలాగా బయట ఒకలాగా మనం ఉన్నామనుకోండి, దేవుడి దృష్టికి మనం వేషధారులం అవుతాము. కాబట్టి ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. సో మంచి చెట్టుకు మంచి కాయలే కాస్తాయి, పనికి మాలిన చెట్టుకి పనికి మాలిన ఫలాలే కాస్తాయి, కానీ పనికి మాలిన చెట్టుకి మంచి ఫలాలు మాత్రం కాయదు అంటున్నారు. సో మంచి స్వభావం ఉన్నవాడికి వాడి క్రియలు, వారి యొక్క లక్షణాలు, వాడి యొక్క మాట తీరు కూడా మంచిగానే ఉంటుంది. చెడు స్వభావం ఉన్న వాళ్ళకు అలాగే చెడుగా ఉంటుంది. అదే దేవుడు అంటున్నాడు. సో మనం మంచి ఫలాలు ఇచ్చే చెట్టులాగా మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ మంచి ఫలాలు ఇచ్చే చెట్టులాగా కాకపోతే ఏం చేస్తాడు? ఆ తోట యజమాని ఆ చెట్టుని నరికివేసి అగ్నిలో పారవేస్తాడు. ఇష్టము అంతే కదా. ఇప్పుడు చెట్లలో ఫలాలు సరిగా రావట్లేదు, పుచ్చిపోతున్నాయి. ఫలాలలో మనం తినడానికి వాడుకోవడానికి ఉపయోగం లేని ఫలాలు వస్తున్నాయి ఒక చెట్టుకి. వాటిని ఏం చేస్తాం మనము? ఆ చెట్టుగా వేస్ట్ అని మనం కొట్టిపడేసి అగ్నిలో పడేస్తాము, మనం కాల్చుకుంటాము. సో అలాగే మనము కూడా మంచి ఫలాలు ఇచ్చే చెట్టులాగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడే అగ్నిలో వేయబడను. సో దీని సాదృశ్యం ఏంటిదంటే, మంచి ఫలాలు ఇవ్వని మనిషి ఎవరైతే ఉన్నారో, మంచిగా మారని మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి కాకుండా నరకానికి వెళ్ళి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకొందురు. సో చూసారా, ఇలాంటి అబద్ధ ప్రవక్తలు వస్తుంటా అంటారు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. సో వాళ్ళు పైకి మాత్రము మేక స్వభావం, లోపల తోడేళ్ల స్వభావంతో ఉంటారు. సో జాగ్రత్తగా ఉండు అని అంటున్నాడు. సో కాబట్టి వాళ్ళు మంచి ఫలాలు ఇచ్చే చెట్టులాగా కాకుండా చెడ్డ ఫలాలు ఇచ్చే చెట్టులాగా వాళ్ళు మారుతారు. సో అలాంటి ఫలాలు ఇవన్నీ అబద్ధ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరలోకానికి కాదు నరకానికి వెళ్తారు అని అంటున్నాడు. సో వాళ్ళ ఫలాలను బట్టి మనము తెలుసుకుంటాము అని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం.
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయు వాడే ప్రవేశించును. సో చూడ, సో నేను దేవుని నమ్ముకున్నాను, పరలోక రాజ్యానికి వెళ్తున్నాను, నేను దేవుని ప్రభువా ప్రభు అంటున్నాను, పరలోక రాజ్యానికి వెళ్తున్నాను, కానీ తర్వాత లిక్కర్ తాగుతున్నాను, తర్వాత వ్యభిచారం చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ఇతరులను మోసం చేస్తున్నాను, అన్యాయం చేస్తున్నాను. సో కాదు, నువ్వు ఎప్పుడైతే దేవుడి చిత్త ప్రకారం బతుకుతావో అప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తా అంటున్నాను. నువ్వు దేవుని నమ్ముకొని అపవిత్ర కార్యాలు, అపరిశుద్ధ కార్యాలు, అవినీతి కార్యాలు చేస్తున్నావు, సో పరలోక రాజ్యానికి రావు అంటున్నాడు. ప్రభువా ప్రభు అని రోజు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా ప్రభు అని నన్ను పిలుస్తున్నావు, ప్రభువా ప్రభు అని నన్ను ప్రేస్ చేస్తున్నావు, ప్రతిరోజు కూడా అమీన్ అంటున్నావు, థ్యాంక్స్ చెప్తున్నావు దేవుడికి అను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. సో అలా పిలిచే ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాడు అంటున్నాడు. కానీ ఎవరు ప్రవేశిస్తారు? తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశిస్తాడు. సో ఇప్పుడు మనం తండ్రి చిత్త ప్రకారం బతకడం ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుందా? తండ్రికి మోసం చేయడం అంటే ఇష్టం ఉండదు, సో మనం కూడా ఆ గుణాన్ని తీసివేసేసుకోవాలి. తండ్రికి అపవిత్రత అంటే ఇష్టం ఉండదు, మన శరీరంలో ఉన్న అపవిత్రతను తీసివేసేసుకోవాలి. తండ్రికి నీతి అంటే ఇష్టము, మనం నీతిలో ఎదగాలి. సో తండ్రి గుణం ఏంటిది, తండ్రి లక్షణాలు ఏంటి, తండ్రి స్వభావం ఏంటిది, తండ్రి మహిమ ఏంటిది, తండ్రి యొక్క క్యారెక్టర్ ఏంటిది, బిహేవియర్ ఏంటిది, అవన్నీ నేర్చుకొని మనం కూడా అలా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఆయనకి ఏది ఇష్టమో అది చేసినప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. దేవుణ్ణి నమ్ముకొని నువ్వు మళ్ళీ అపవిత్రతలో ఉన్నావు, దేవుని నమ్ముకొని అపరిశుద్ధ కార్యాలు చేస్తున్నావు, దేవుని నమ్ముకొని ఇతరులను తిడుతున్నావు, దూషిస్తున్నావు, ద్వేషిస్తున్నావు, హింసిస్తున్నావు, దేవుని నమ్ముకొని నువ్వు దారి తప్పిపోతున్నావు. సో అది పరలోక రాజ్యానికి నువ్వు రాలేవు అంటున్నారు. నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. అందుకే మార్నింగ్ లేవగానే నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక. అందుకే మనందరం ప్రార్థించాలి, అయ్యా నీ చిత్త ప్రకారం మాట్లాడే శక్తిని, నీ చిత్త ప్రకారం ఆలోచించే శక్తిని, నీ చిత్త ప్రకారము నేను ఉండే శక్తిని నాకు దయచేయి ప్రభు అన్నప్పుడు అప్పుడు దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తాడు. సో మనందరం కూడా భూలోకానికి వచ్చింది మన చిత్త నెరవేరడానికి కాదు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి మనందరము వచ్చాము. కాబట్టి సో దేవుడి చిత్తమే మన జీవితంలో నెరవేరాలని కోరుకోవాలి. సో అందుకే పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారట? తండ్రి చిత్త ప్రకారము చేయు వాడే. 10 మంది చేస్తే 10 మందే వెళ్తారు, ప్రవేశించును అని అంటున్నాడు. అంతే కదా, ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా రావాలంటే మన చుట్టాలు, మన బంధువులు, మనకు నచ్చిన వాళ్ళు అయితేనే వస్తారు. మన శత్రు మన ఇంట్లో అడుగు పెడతాడా అండి? మనకు నచ్చని వాళ్ళు మన ఇంట్లో అడుగు పెడతారా అండి? మనకు క్యారెక్టర్కి మ్యాచ్ కాని వాళ్ళు మనకు ఇంట్లో అడుగు పెడతారా? పెట్టరు కదా. సో మనము కూడా మన తండ్రి క్యారెక్టర్కి మ్యాచ్ అయినప్పుడు, మన తండ్రి యొక్క గుణానికి మనం మ్యాచ్ అయినప్పుడు మనం ఆయన ఇంట్లోకి అడుగు పెడతాము. సో మన ఇంటికి కూడా ఎవరు వస్తారు? స్నేహితులు వస్తారు, బంధువులు వస్తారు, లేకపోతే తెలిసిన వాళ్ళు వస్తారు. అంతేగాని శత్రువు వస్తాడా? రాడు కదా. మన విరోధి వస్తాడా? రాడు కదా. మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు వస్తాడా? రాడు కదా. మనకు వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు మన ఇంట్లోకి అడుగు పెడతాడా? పెట్టడు కదా. అలాగే పరలోక రాజ్యం కూడా ఆయన ఇష్టమే ప్రకారంగా వెళ్ళేవాళ్ళు, ఆయన ఇష్టానుసారంగా నడిచేవాళ్ళు, ఆయన ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు అని దేవుడు చెప్తున్నాడు. ఆ దినమందు నన్ను చూచి అనేకులు ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవేశింపలేదా, నీ నామంన దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామంన అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. సో యేసయ్య నామంలోనే శక్తి ఉందండి. అది ఎవరు ఉచ్చరించినా కూడా, ఎవరు పలికినా, ఎవరు ప్రార్థించినా కూడా అవేమవుతుంటాయి? దయాలు వెళ్ళిపోతుంటాయి. నామంన స్వస్థత కలుగుతుంది, నామంన అనేక అద్భుతాలు జరుగుతాయి అని చెప్పుదురు. సో కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఇలా అంటారు, అయ్యా మేము మీ నామం సేవ చేసేవాళ్ళు, సో మీ నామంన మేము సేవ చేశాము, ప్రవచించాము, దయాలను వెళ్ళగొట్టాము, అద్భుతాలు చేశాము అని చెప్పుతారు ఆయనతోటి. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చూసారా, ఇక్కడ దేవుడి దృష్టికి ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దయాలను వెళ్ళగొట్టడం అండ్ రోగులను స్వస్థతపడము, అద్భుతాలు చేయడం కాదు, నీతిగా, నిజాయితీగా, పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతకడము దేవుడి చాలా ఇష్టం. సో అంటే వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు వెళ్తారు. అంటే దయాలను వెళ్ళగొట్టినంత మాత్రాన, రోగులను స్వస్థతపరిచినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. నా వాక్యానుసారంగా నడిచినప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు. నువ్వు దయాలను వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు, రోగులను స్వస్థతపరాల్సిన అవసరం లేదు, అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ నా తండ్రి చిత్త ప్రకారం బ్రతుకుతే నువ్వు పరలోకానికి వస్తావు. ఒకవేళ నువ్వు తండ్రి చిత్తారం ప్రకారం బ్రతికి కూడా నువ్వు ప్రవచిస్తున్నావు, తండ్రి చిత్తానుసారంగా బ్రతికి కూడా దయ్యాలను వెళ్ళగొడుతున్నావు, అద్భుతాలు చేస్తున్నావు, దట్ ఈస్ అ ఫైన్, ఇట్స్ అ గుడ్ టు హ్యావ్.
కానీ ఒకవైపు దేవుడి సేవ చేస్తూ, ఒకవైపు అపవిత్ర కార్యాలు చేయడం, ఒకవైపు దేవుడి సేవలో పాలు పంచుకుంటూ, ఇంకొక వైపు ఇష్టానుసారంగా బ్రతకడం అది కరెక్ట్ కాదు అని అంటున్నాడు దేవుడు. సో నువ్వు ఎంత సేవ చేసినంత మాత్రాన నువ్వు పరలోకానికి రావు అని అంటున్నాడు. ఎందుకంటే నీతి, ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు కూడా సేవ చేస్తున్నారు. సో వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. సో కాబట్టి నువ్వు తండ్రి వాక్యానుసారంగా ఎప్పుడైతే బ్రతుకుతావో, తండ్రి చిత్తానుసారంగా ఎప్పుడైతే బ్రతుకుతావో, అప్పుడు నేను పరలోక రాజ్యానికి వెళ్తావు. అంతేకాని నా నామమున ప్రవచించినంత మాత్రాన, దయ్యాలను వెళ్ళగొట్టినంత మాత్రాన, నా నామమున అనేక అద్భుతాలు చేసినంత మాత్రాన మీరెవరో నాకు తెలియదంటారు. ఎందుకంటే మోసగాళ్ళకు ఆయన ఎవరూ తెలియదు. మోసగాళ్ళని ఆయన ఎప్పుడు కూడా పట్టించుకోడు, ఐడెంటిఫై చేయలేడు. సో వీ నీడ్ టు బీ మోర్ కేర్ఫుల్. అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువాలారా నా యుద్ధకు పొండని వారితో చెప్పుదును అంటున్నాడు. మీరందరూ అక్రమం చేసేవాళ్ళు, అక్రమం చేసే వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు అంటున్నాడు దేవుడు. నీతిమంతుడే నాకు తెలుసు, పరిశుద్ధుడు పవిత్రుడే తెలుసు, నా చిత్తానుసారంగా తండ్రి చిత్తానుసారంగా నడిచేవాడే నాకు తెలుసు. కానీ అక్రమాలు, అన్యాయాలు, మోసగాళ్ళు చేసేవాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. మీరు వెళ్ళండి నా యుద్ధ నుండి, వెళ్ళిపోండి, నాకు మీరెవరో తెలియదు, మీకు నాకు ఏ సంబంధం లేదని యేసు ప్రభు వారు అంటారట. కాబట్టి ఈ నా మాటలు విటి వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. చూసారా, ఈ మాటలన్నీ విని చెప్పిన ప్రకారము చేసేవాడు, దేవుడు చెప్పిన ప్రకారం చేస్తే చాలండి, చాలు. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఈ బోధనలు ఎవరూ చెప్పలేదండి. ఏ ప్రవక్త కూడా ఇంత మంచి బోధనలు చెప్పలేదు. యేసుప్రభు వారి బోధనలు చాలా చాలా ఇంపార్టెంట్. మనందరికీ ధన్యత. ఆయన ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఆ మాటల్లో ఉన్న అర్థం ఏంటిదనేది మనకు ప్రతిరోజు వివరంగా మాట్లాడుతున్నాడు, వివరంగా చెప్తున్నాడు యేసుప్రభు వారు. సో మీరు నా మాటలు విని దాని ప్రకారం చేస్తే మీరు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. సో అందుకే మనం ఆయన ప్రకారం నడిచినప్పుడట, మంచి బండ మీద ఇల్లు కట్టుకున్నప్పుడట ఏమవుతుంది? బుద్ధిమంతుని పోలి ఉండు. బండ మీద ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది? స్ట్రాంగ్ పిల్లర్ లాగా మారుతుంది. అంటే ఎంత వరదలు వచ్చినా, తుఫాన్ వచ్చినా బండ మీద ఇల్లు ఎప్పుడు కూడా తొలగిపోదు. అలాగే నువ్వు నా మాట ప్రకారం ఉండు, నీకు ఎలాంటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా నువ్వు తొలగిపోవు. నా మాట ప్రకారం చేయి, నీకు ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు రావు, ఎలాంటి సమస్యలు రావు, వచ్చినా కూడా నిన్ను ఏమీ చేయలేవు అని అంటున్నాడు. ఇప్పుడు బండ మీద ఇల్లు కట్టినావు అనుకో, ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత గాలి వచ్చినా ఏమీ చేయలేవు. వస్తుంటాయి పోతుంటాయి. ఆ ఇల్లు అలాగే స్థిరంగా ఉంటుంది. అలాగే నా మాటకు ఎవరైతే విలువ ఇస్తారో, నా మాట ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటారు, బుద్ధిమంతులే పోలి ఉంటారు అంటారు. వాన కురిసెను, వరదలు వచ్చెను, కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడేను గనక అది పడలేదు. చూసారా, వాన వచ్చింది, వరదలు వచ్చాయి, గాలి వచ్చింది, ఆ ఇంటి మీదకి కొట్టిందట, దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. అందుకే మనము కూడా యేసయ్య అనే పునాది మీద, వాక్యం అనే పునాది మీద, యేసయ్య అనే వాక్యం అనే బండ మీద మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మనము కూడా కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా మనము కూడా ఏం చేయలేము, కొట్టుకపోలేము. సో కాబట్టి నా మాట ప్రకారం నడిచి మీరు ఒక మంచి బండ మీద ఇల్లు కట్టుకున్నట్టుగా కట్టుకోండి అంటున్నాడు. సో అందుకే వాక్యానుసారంగా బ్రతకాలి ఎప్పుడైనా కూడా. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫైనల్ కండిషన్ ఫ్రమ్ గాడ్. నువ్వు వాక్యానుసారంగా నడిచినప్పుడు నువ్వు దేవుణ్ణి సాటిస్ఫై చేస్తున్నట్టు. కాబట్టి మనందరము కూడా ఈ రోజు నుంచి బండ మీద ఇల్లు కట్టిన వాళ్ళలాగా ఉండాలి. అప్పుడు ఏది వరదలు, గాలి, ఎంత కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, జబ్బులు వచ్చినా కూడా నువ్వు ఏం చేయలేవు, పడలేవు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, ఒకవేళ నా మాటలు విన్నావు వాటి చొప్పున చేయట్లేదు, నా వాక్యానుసారంగా నువ్వు బ్రతకట్లేదు, వాడట ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉండును. సో ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే నిలబడుతుందా అండి? ఎందుకంటే స్ట్రాంగ్ పిల్లర్ ఉండదు అక్కడ. ఇసుక మీద ఇల్లు కడితే కొంచెం గాలి రాగానే వెళ్ళిపోతుంది. అందుకే నా వాక్యానుసారంగా బ్రతకండి అంటున్నాడు. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ షుడ్ లీవ్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. సో వర్డ్ ఆఫ్ గాడ్ లాగా మనము ఉండాలని ప్రార్థించుకోవాలి, ఆశపడాలి. సో నా మాట విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. సో చూసారా, కూలిపోయింది. అదే బండ మీద ఇల్లు కట్టింది, ఎన్ని వానలు ఎన్ని వరదలు వచ్చినా కూలిపోదు. అదే బండ మీద లేనిది ఇసుకలో కట్టింది, కొంచెం వరద రాగానే, కొంచెం గాలి రాగానే కూలిపోయింది. సో మనందరం కూడా బండ మీద కట్టే ఇల్లులాగా పోలి ఉండాలి. అంటే
వాక్యానుసారంగా నడిచినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది, వాక్యానికి విరుద్ధంగా నడిచినప్పుడు నీ పరిస్థితి ఇలా ఉంటుందని దేవుడు రెండింటిని కంపేర్ చేసి, యేసు ప్రభు వారు రెండింటిని కంపేర్ చేసి చెప్తున్నాడు. సో ఇప్పుడు చూసారు ఆయన మాటకు ఎంత విలువ ఉందో, ఆయన మాట ప్రకారము చేసే వాళ్లకు ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందో మనం చూడొచ్చు. అందుకే నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు 6 మార్లు పడిపోయినా 7వ మారు కూడా లేచి నిలబడతాడు. అపవిత్రుడు, అపరిశుద్ధుడు మాత్రం ఒకసారి పడిపోతే ఇక పడిపోనే ఉంటాడు, ఇక లేవనే లేవలేడు. కాబట్టి మనము యేసయ్య మాట మీద మనము ఇల్లు కట్టుకుందాము, యేసయ్య మాట మీద మనము పునాది వేసుకుందాము, యేసయ్య మాట అనే బండ మీద మనము ఇల్లు కట్టుకొని నివసిద్దాము. అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు వచ్చినా మనల్ని ఏది కూడా టచ్ చేయలేవు. అందుకే వాక్యానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఈవెన్ నేను కూడా చాలా ఆశ్చర్యపోయానండి. ఇలాంటి మాటలు నేను ఎక్కడ వినలేదు నా జీవితంలో. యేసు ప్రభు వారు చెప్పినన్ని మంచి మాటలు ఎక్కడ వినలేదు, ఏ బుక్లో కూడా లేవు. స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, ఏ రచయిత కానీ, ఏ పోయట్రియట్ కానీ ఇంత మంచి మాటలు చెప్పలేదు. సో ఇవన్నీ నాకు చాలా ఇష్టం. మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, జాన్, ఈ 4 చాప్టర్లో యేసు ప్రభు వారు చెప్పిన గొప్ప గొప్ప మాటలు అవన్నీ చాలా ఇంప్రెస్డ్. నాకైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను కూడా ఆశ్చర్యపడ్డాను ఇవన్నీ మాటలు నుండి. ఓహో, ఇన్ని ఉన్నాయా? సో ఇది యేసు ప్రభు వారు చెప్పారు. సో మనం ధన్యత, మళ్ళీ ఆయన జీవిత చరిత్ర ద్వారా ఆయన చెప్పిన బోధనలన్నీ కూడా మనతో వివరించి మాట్లాడుతున్నాడు. ప్రతి వర్డును కూడా వివరించి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి బయలుపరుస్తున్నాడు. ఆయన చెప్పిన మాటలను ఆ 2000 సంవత్సరాల క్రితం ఏ మాటలైతే యేసు ప్రభు వారి నోటికుండా వచ్చాయో ఆ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు వినిపిస్తున్నాడు. ఏలైనగా ఆయన వారి శాస్త్రం వలె కాక అధికారము గల వారి వలె వారికి బోధించాను. సో కాన్ఫిడెంట్గా బోధించాడు. సో ఏదో వాక్యం చదివి చెప్పాలని కాదు, కాన్ఫిడెంట్గా బోధించాడు, కరెక్ట్గా బోధించాడు, స్ట్రిక్ట్గా బోధించాడు. సో అండ్ కండిషన్గా బోధించాడు. సో ఇది కరెక్ట్, అంతే, నేను చెప్పేదే ఫైనల్, ఈ మాటలో తప్పు లేదు, ఈ మాటలో పొరపాటు లేదు అన్నట్టుగా ఆయన బోధించాడు. యేసుప్రభు వారి మాటలో అబద్ధం లేదు, అసత్యం లేదు. సో ఆయన మాటలో సత్యం ఉంది, ఆయన మాటలో నిజం ఉంది, నిజాయితీ ఉంది. కాబట్టి అనే శాస్త్రుల వల్లే కాక, ఏదో దైవజనుల వల్లే, లేకపోతే ఎక్స్పర్ట్ వల్లే, సైంటిస్ట్ వల్లే కాక, అధికారుని వల్లే. అంటే ఎందుకంటే వాక్యం వచ్చింది ఆయన ద్వారా కదా, అథారిటీతో మాట్లాడాడట, అథారిటీతో బోధించాడట. అందుకే అవన్నీ చూసి జనసమూహంలో అందరూ కూడా ఆయన బోధనకు ఆశ్చర్యపడేది. చూసారా, యేసయ్య బోధనలు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నేర్చుకునేది చాలా ఉంది యేసయ్య బోధనలలో. సో మనందరికీ ధన్యత, ఆయన అన్నీ కూడా వివరిస్తున్నాడు. చూద్దాం ఇంకేం బోధించాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమునను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థతపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. అధికారం ఉండాలి. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాలన్నా, అండ్ రోగులను స్వస్థతపరచాలన్నా, అండ్ ఇంకా రోగులను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థతపరచాలన్న అధికారం ఉండాలి. అధికారం అట యేసు ప్రభు వారు తన 12 మంది శిష్యులకు పిలిచారు. మనం చూసుకున్నాము ఒక సందర్భంలో యేసయ్య జీవిత చరిత్రలో ఎంతమందిని శిష్యుని పిలుచుకున్నాడు, ఎలా పిలుచుకున్నారు, ఏ సందర్భంలో పిలుచుకున్నారు, వాళ్ళ పేర్లు ఏంటిది, ఇవన్నీ కూడా మనం చూసాము. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సిమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు. సో వాళ్ళకందరికి కూడా పిలుచుకున్నాడు యేసు ప్రభు వారు. తన పరిచర్య చేసేటప్పుడు 12 మంది శిష్యులను పిలుచుకొని వాళ్లకు అపోస్తులు అని పేర్లు పెట్టాడు. అందులో పేరు సిమోను, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బెర్తలోమయ, తోమా, మత్తయ్య, అల్ఫయి కుమారుడు యాకోబు, అండ్ లెబ్బయి, సిమోను, యూదా. సో ఇంతమంది 12 మంది శిష్యులు ఆయనకు శిష్యరీకరం చేశారు. ఆయన పిలుచుకున్నాడు. సో ఆయన పిలుచుకున్నాడు కాబట్టి ఈ 12 మంది శిష్యులుగా ఏర్పరచబడ్డారు. సో ఒకటండి, మనం ఈ దేవుణ్ణి నమ్ముకుంటున్నామంటే దేవుడి చిత్తం, అది నీ చిత్తము నా చిత్తము కాదు. ఆయన నమ్ముకోవాలనుకోవడం ఆయన చిత్తము.
నువ్వు అన్యజనుడిగా ఉండడం కాదు, నువ్వు నా జనుడిగా ఉండాలనడం ఆయన చిత్తం. పిలుచుకోవడం ఆయన వల్లనే, ఎన్నుకోవడం ఆయన వల్లనే. మనం ఈరోజు ఈ దేవుణ్ణి నమ్ముకుంటున్నాము అంటే అది ఆయన చిత్తంలో ఉంది కాబట్టి, ఆయన పిలుచుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి మనము నమ్ముకుంటున్నాము. కానీ మన ప్రణాళిక కాదు, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము. ఏ అన్యజనుడైనా ఎప్పుడైతే దేవుడు పిలుచుకుంటాడో, దేవుడు ఎన్నుకుంటాడో, అప్పుడు దేవుడి ప్రణాళికలో ఉన్నట్టే. సో దేవుడి చిత్త ప్రకారం మనం నెరవేర్చాలి. ఇక్కడ 12 మంది శిష్యులను కూడా అయ్యా మేము మీ శిష్యరికం చేస్తామని చెప్పలేదు. ఆయన్నే చూస్ చేసుకున్నాడు. ఆ ప్రజలలో నుంచి చూస్ చేసుకున్నాడు, మనుషులలో నుంచి చూస్ చేసుకున్నాడు ఆ 12 మందిని. యేసు ఆ 12 మందిని పంపుచు వారి నుంచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, సో ఆజ్ఞాపిస్తున్నాడు సేవ ఎలా చేయాలి అనేది ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. 12 మందికి పిలుచుకున్నాడు. ఆయన సేవ చేస్తున్నప్పుడు వాళ్ళను అథారిటీ ఇస్తున్నాడు, అంటే ఆర్డర్ ఇస్తున్నాడు. ఆ దారిలోని వెళ్ళకుడి, ఏ దారిలో మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి, ఎందుకంటే వాళ్ళు మీరు సేవ చేయనీయరు, వాళ్ళు మిమ్మల్ని ఆటంకపరుస్తారు. సమరయ్య ఏ పట్టణంలో నేను ప్రవేశించకుడి, కానీ ఇజ్రాయేలీల వంశంలోని నశించులు గొర్రెల యొద్దకు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి. సో యేసు ప్రభు వారు చెప్పారు, నశించిపోతున్న గొర్రెల దగ్గరికి వెళ్ళండి, మీరు ఇజ్రాయేలీల వంశంలోకి వెళ్ళండి, నశించిపోతున్న గొర్రెల యొద్దకు వెళ్ళుడి, పరలోక సమీపించున్నదని ప్రకటించుడి అంటున్నాడు. సో పరలోక రాజ్యము త్వరలోనే సమీపించనుంది, ప్రకటించండి అని 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు. రోగులను స్వస్థతపరుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా చేయుడి. సో గాడ్ గిఫ్ట్స్ మనకి ఇచ్చినప్పుడు ఫ్రీగా ఇస్తాడు ఆయన, మనకు ఏమి కాస్ట్ తీసుకోడు మన దగ్గర. అందుకే ఇప్పుడు బైబిల్ ప్రీచింగ్ నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఎప్పుడు కూడా ఎక్కడ డబ్బులు పెట్టి నేను ఈ బైబిల్ ప్రీచింగ్ గిఫ్ట్ని నేను కొనలేదు. అండ్ ఇతరుల గురించి ప్రేయర్ చేయడం, ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అండ్ హీలింగ్ అవుతున్నాయి, ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. డెలివరెన్స్ అవుతున్నాయి, గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ప్రొఫెసీ చెప్పగలుగుతున్నాం, సో ఇది గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. సో వీటిని అమ్మకానికి పెట్టొద్దు. సో 5,000 ఇస్తే ప్రొఫెసీ, 10,000 ఇస్తే హీలింగ్, 20,000 ఇస్తే డెలివరెన్స్. సో ఇలా రేటు పెట్టొద్దు, ఎందుకంటే ఫ్రీగా వచ్చిన గిఫ్ట్స్ని మనం ఫ్రీగానే వాడాలి. సో ఆయన చూసుకునేది ఆయన చూసుకుంటాడు. కాబట్టి రోగులను స్వస్థతపరచమంటున్నాడు, చనిపోయిన వారిని లేపమంటున్నాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయనంటున్నాడు, దయ్యములను వెళ్ళగొట్టుడని శిష్యులకు చెప్పాడు. కానీ ఎవరి దగ్గర కూడా మీరు ఏం ఆశించకండి, నేనే చూసుకుంటా, పనివాడు జీతం నాకు పాత్రుడు కాదా, నేనే పనివాడిని, నా పని వాళ్ళందరినీ కూడా నేను జీతం ఇచ్చి పెంచుస్తాను, కానీ ఒక రేటు పెట్టకండి అంటున్నాడు. సో గాడ్స్ గిఫ్ట్స్ ఆర్ నాట్ ఫర్ సేల్. నీకు కూడా దేవుడు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు, మేబీ మంచి వాక్యాన్ని చెప్పే కావచ్చు, ఇంకా లేకపోతే ఇతరుల గురించి ప్రార్థించే శక్తి కావచ్చు. దేవుడు ఎవరికో ఒకరికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడండి, ఇవ్వకుండా అయితే ఉండడు. ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా అది అమ్మకానికి పెట్టొద్దు, అది కమర్షియల్గా యూజ్ చేయొద్దు, దేవుడి మహిమ కోసమే చేయాలి. సో ఉచితంగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జూలునైనను 2 అంగీలనైనను చెప్పులైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. సో గాడ్ నోస్. సో నీకు ఏది కావాలో నేను అది పెంచి పోషిస్తాను, కానీ మీరేమి కూడా సిద్ధపరచకండి, మీరు వెళ్ళండి వాక్యాన్ని ప్రకటించండి అని అంటున్నాడు. పనివాడు తన ఆహారం నాకు పాత్రుడు కాడా. సో పని చేసే ప్రతి ఒక్కడు కూడా పాత్రుడు, ఆహారానికి పాత్రుడు, జీతం నాకు పాత్రుడు. సో అక్కడ యేసు ప్రభు అని ఏం చెప్తున్నారంటే, మీరు వెళ్ళండి, మీ పని ఏదో మీరు చేయండి, మీకు కావాల్సిన భోజనము, మీకు కావాల్సిన ఆహారము, లేకపోతే మీకు కావాల్సిన చెప్పులు, మీకు కావాల్సిన ఏమైతే డైలీ నీడ్స్ ఉన్నాయో అవన్నీ నేను చూసుకుంటాను. బట్ ఎవరి దగ్గర కూడా మీరు చేయి చాచి డబ్బులు అడగద్దు, ఎవరిని కూడా మీరు ఏంటిది ఉచితంగా చేయండి అంటున్నాడు. సో ఒకటండి, ఇది నిజమైన సేవ. సో కమర్షియల్గా ఉండొద్దు. ఏ దైవజనుడైనా కూడా కమర్షియల్గా ఉండొద్దు. ఏ దైవజనుడు కూడా ఎప్పుడు కూడా పైసలు ఇస్తేనే నేను వాక్యాన్ని బోధిస్తా, డబ్బులు ఇస్తేనే నేను హీలింగ్ చేస్తా, డబ్బులు ఉన్న వాళ్ళే నా సంఘానికి రావాలి, డబ్బులు లేని వాళ్ళు నా సంఘానికి రావద్దు. సో ఇలా కండిషన్స్ కూడా పెడుతున్నారు. దశమ భాగాలు ఇచ్చే వాళ్ళందరూ ఫస్ట్ రోలో కూర్చోవాలి, దశమ భాగాలు ఇవ్వని వాళ్ళందరూ సెకండ్ రోలో కూర్చోవాలి, లేకపోతే దశమ భాగాలు ఇచ్చే వాళ్ళే నా దగ్గరికి రావాలి, ఇవన్నీ వాళ్ళు రావద్దు. సో నో 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 నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్, నాట్ ఎట్ ఆల్ గుడ్. గాడ్ గిఫ్ట్ ఇచ్చింది మనకు వాటిని యూజ్ చేయడానికి, ఆయన మహిమ కోసం యూజ్ చేయడానికి, ఉచితంగా వాడడానికి ఆయనే చూసుకుంటాడు. పనివాడు జీతం నాకు పాత్రుడు కాదా. సో నా పని నువ్వు చేసి పెడుతున్నావు, నీకు బంగారమా, డబ్బా, లేకపోతే కారా, బంగ్లానా, ఇవన్నీ నేను చూస్తాను. కానీ హీలింగ్ చేస్తే 5,000, డెలివరెన్స్ చేస్తే 10,000, ప్రొఫెసీ చెప్తే 50,000, బాప్తిజం ఇస్తే 20,000, సో అనాయింటింగ్ ఇస్తే 10,000, ఆ అనాయింటింగ్ నూనెకు 100 రూపాయలు.
సో ఇలా అమ్ముకోవద్దు అని అంటున్నాడు. ఫ్రీగా మీకు అందరికీ గిఫ్ట్ ఇచ్చాను కదా, అది ఫ్రీగానే వాడండి అన్నాడు. ఇప్పుడు నాకు కూడా ఏది కాస్ట్ కాలేదండి. దేవుడు నమ్ముకున్న రోజే నాకు గిఫ్ట్స్ ఇచ్చేశాడు. ఆ రోజే నాకు గిఫ్ట్స్ ఇచ్చేశాడు. వాక్య పరిచర్య గిఫ్ట్, హీలింగ్, డెలివరెన్స్, అలాగే నాకు తెలియకుండానే నేను వాక్యాన్ని బోధించడం, నాకు తెలియకుండానే ప్రవచనాలు చెప్పడం, నాకు తెలియకుండానే ప్రార్థనలో ఇతరుల అవసరాల గురించి నాకు బయలుపరచడం, ఇవన్నీ ఫ్రీగా వచ్చేసాయి. సో ఐ విన్ యూజింగ్ ఫర్ దట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓన్లీ. సో మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడును యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. మంచి వాళ్ళ ఇంట్లో ఉండండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి వాళ్ళ ఇంట్లో ఉండండి, అక్కడే బస చేయండి. అక్కడ నుండి వెళ్ళు వరకు అతన్ని వెంటనే బస చేయండి. అంతే. కొన్ని కండిషన్స్ చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఎవరికన్నా ఇంటికి వెళ్ళేటప్పుడు సేవకులకు కొన్ని రూల్స్ ఇస్తున్నాడు, రెగ్యులేషన్స్ ఇస్తున్నాడు. ఆ ఇంటిలో ప్రవేశించి ఇంటి వారికి శుభమని చెప్పుడి. సో నేను కూడా ఎవరైనా ఇంట్లో అడిగేటప్పుడు ఈ ఇంటికి శుభము వచ్చును గాక, ఈ ఇంటికి రక్షణ వచ్చును గాక, నేను అడుగు పెట్టే ప్రతి ఇంట్లో కూడా ఈ వాక్యాన్ని నేను చెప్తాను. ఎందుకంటే యేసుప్రభు వారు ఇలా చేయమని చెప్పాడు కాబట్టి అలాగే చేస్తాను. సో ఆయన ఇంటిలో ప్రవేశించచ్చు, ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీకు సమాధానము దాని మీదికి వచ్చును, అది యోగ్యమైనదైతే సమాధానము మీకు తిరిగి వచ్చును. సో చూసారా, యోగ్యమైనదైతే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది యోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. అందుకే ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నేను ఇంటికి రక్షణ, ఇంటికి శుభము, ఇంటికి సమాధానము, శాంతి వచ్చును గాక అన్నప్పుడు అప్పుడు ఆ ఇంటికి, ఆ నోటి మాట ద్వారా ఆ ఇంటికి శాంతి, సమాధానము, రక్షణ వస్తుంది, ప్లస్ నాకు కూడా వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. ఎవడైనాను మేము చేర్చుకొనక మీ మాటలు వినికొండిన ఎడల మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణమైనాను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేడి. ఒకటే అండి, జెన్యున్గా ప్రేయర్ చేసి జెన్యున్గా దైవజనులు ఉన్నారు. కొంతమంది మంచి జెన్యున్గా దైవజనులు ఉంటారు. కొంతమంది అంటే డబ్బు కోసం చేసే వాళ్ళు కాకుండా హార్ట్ఫుల్గా దేవుడి సేవ చేసే వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళు దేవుడి సేవ చేసే ఇంటికి వచ్చినప్పుడు ఒక దేవ సేవకుడిని చులకనగా చూడొద్దండి. గుర్తుపెట్టుకోండి, ఆ దేవుడు తట్టుకోలేడు. మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణంనైనాను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేడి. ఎవరైనా దైవజనులు ఇంటికి వస్తే మనము చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను కూడా మా ఇంటికి ఎవరైనా దైవజనులు వస్తే మాత్రము చాలా రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళను కంప్లీట్గా తినకుండా పంపించాను అండ్ ఆఫరింగ్ ఇచ్చి పంపిస్తాను. అలా నేను చేశానని మీరు నాకు చేయమని అనట్లేదు. సో దైవజనులు కొంతమంది ఇంటికి వస్తే ఎందుకు వచ్చాడు అని చూడడము, లేకపోతే ఎప్పుడు పోతాడని అనడం, అలా కాదు. సో ఏం జరుగుతుందో చూద్దాం. విమర్శ దినమందు ఆ పట్టణంపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. సో అది మంచిది కాదు. ఒక దైవజనుడు వచ్చినప్పుడు, మన ఇంటికి వచ్చినప్పుడు మనకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. సో అలాంటి దైవజనుడిని మనం చేర్చుకోవాలి, అలాంటి దైవజనుడికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాంటి దైవజనులకు మనము విలువ ఇవ్వాలి. సో మనం మంచిగా చూసుకోవాలి దైవజనులను ఎప్పుడైనా కూడా. సో చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తుంటా అంటారు. సో అలా చేయకూడదు. సో అలాంటి వాళ్ళకంటే ఏమంటుంది, సొదొమ గొమొర్రా ఏమైంది, అది నాశనమైన పట్టణము. సో అలా అవుతుంది, ఓర్వ తగ్గినదై ఉంటుందని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. సో యేసుప్రభువారు ఏదైనా చెప్పారంటే అది చాలా ఇంపార్టెంట్ అది. సో ఇప్పుడు 12 మంది శిష్యులను పంపించారు. ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ శిష్యులు వాళ్ళ ఆ ఇంటికి సమాధానము, మీకు సమాధానం వస్తుంది అన్నాడు. ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోరో, ఎవరైతే మీ మాట వినారో, ఎవరైతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తారో అప్పుడు వాళ్లకు నాశనము ఓర్వ తగ్గనిదిగా వస్తుందని యేసుప్రభు వారు చెప్పారు. అందుకే నెవర్ నెగ్లెక్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ని ఎప్పుడు కూడా మీరు నెగ్లెక్ట్ చేయదు. ఏదో నేను సేవ చేస్తున్నానని కాదు. నేను అన్యజనుడిగా ఉన్నప్పుడు కూడా మా ఇంటికి ఎవరన్నా పూజలు చేసే పూజారులు వచ్చినప్పుడు మేము మంచి శ్రేష్టమైన ఫలాలను ఇచ్చేవాళ్ళం. సో ఎవరైనా అంతే, అలాగే చేస్తారు. ఎందుకంటే దేవుడి సేవ చేసే వాళ్ళకు దేవుడికి ఒక అది ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఆ ఇంపార్టెన్స్ మనం ఎప్పుడు ఇవ్వాలి. కానీ నేను చాలామంది చూశాను, సంఘానికి వెళ్తున్నారు, అదే సంఘంలో ఉన్న పాస్టర్ని కోప్పడుతున్నారు, తిడుతున్నారు, చెడుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ అపవాది క్రియలు. దట్ ఈస్ నాట్ రైట్. సో విల్ కంటిన్యూ టుమారో ఆన్ మండే. లార్డ్ జీసస్, ఇదిగో తండ్రి, మీ వాక్యం ద్వారా మరొకసారి మాట్లాడావు. యేసయ్య బోధనల ద్వారా మాకు వివరించి చెప్పావు తండ్రి. మీరు చెప్పిన ప్రతి మాట సత్యము నాయన. మీ మాటలో అధికారం ఉంది, మీ మాటలో సత్యము, జీవం ఉంది. ఈ జీవమైన వాక్యాన్ని మాతో మాట్లాడి యేసయ్య జీవిత చరిత్ర ద్వారా మా అందరితో మాట్లాడి దర్శించి మీ కృపను బట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు, శతకోటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.